మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పోరు చివరి ఘట్టంకి చేరుకుందని చెప్పొచ్చు. ఈరోజు చివరి రోజులో భాగంగా మరికొద్ది గంటల్లోనే ఈ ప్రచారం ముగిసే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ప్రచారం జోరుగా కొనసాగుతుంది. టీటీగుట్ట 35వ వార్డు డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుష్మితా శ్రీనివాసులు పెద్ద ఎత్తున భారీగా ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి మాటలను అడుగుదాం అభ్యర్థిని. మేడం చెప్పండి, ప్రజలు ఈ మరి కాసేపట్లో అంటే ఒక గంటలో 2 గంటల్లో ప్రచారం ముగిసిపోతుంది. మిమ్మల్ని ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? నేను ప్రజలు ఆదరణ అంటే నాకు వాళ్ళ ఆదరణ చూసి చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అంటే గతంలో చేసిన పనులని అభివృద్ధిని వాళ్ళు గుర్తించి నన్ను వద్దే మళ్ళీ మనకు వచ్చినావు, నీవే వచ్చినావు, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళ ఆదరణ చూసి నాకెంతో సంతోషం అనిపించి ఇప్పుడే గెలుపు అదే అయిపోయింది అని చెప్పేసినంత సంతోషం అయ్యింది. మేడం, గతంలో మీరు 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుండే కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొందారు భారీ మెజార్టీతో. అప్పుడు కూడా ఇప్పుడు డివిజన్ స్థాయి అంటే కార్పొరేటర్గా మీకు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ యొక్క ప్రతిభను, మీ యొక్క అభివృద్ధిని చూసి, మీరు గతంలో చేసిన అభివృద్ధి చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది. ఇప్పుడు మీరు డివిజన్కి ఎలా చేస్తారు ఒకవేళ పెద్ద ఎత్తున గెలిస్తే? నేను పెద్ద ఎత్తున గెలిస్తే అప్పట్లోనే ఏమీ లేనప్పుడే నా ఏరియాను అందవికారంగా ఉన్న ఏరియాను, మరి బీభత్సంగా ఉన్న ఏరియాను నేను చాలా మంచిగా అభివృద్ధిలోకి అనంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి అంటే 2005 నుంచి 2014 వరకు చేసిన అభివృద్ధి అంటే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ పింఛన్స్ కానీ, ఏరియాలో కమ్యూనిటీ హాల్ కానీ, మరియు డ్రైనేజెస్, నల్ల కనెక్షన్స్, ప్రతి ఒక్కటి బోర్డ్స్ వేయడం కానీ, పిల్లల చదువు విషయంలో కానీ మాకు ఫస్ట్లో ఇందిరమ్మ వార్డులో ₹1,00,00,000 చెక్కు కూడా మా ఏరియానే దక్కించుకున్నది 35 వార్డు నుంచి. అప్పుడు కూడా 35, ఇప్పుడు కూడా 35 నుంచే నేను నిలబడడం జరిగింది. ఆ అభివృద్ధి చూసే నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టికెట్ ఇవ్వడం జరిగింది కూడా. ఇప్పుడు 2 సంవత్సరాల కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మహిళల కోసం ఎన్నో తెచ్చింది. అవి ఎలా తీసుకెళ్తారు? ఇప్పటికే అర్థమైపోయింది మా ప్రజలకి. ఏంటంటే గతంలో చేయని పనులు, 10 ఇయర్స్లో చేయని అభివృద్ధి, గత 2 సంవత్సరాల లోపలనే 10 ఇయర్స్లో రాని పథకాలంటూ ఒక రేషన్ కార్డు అనేది కూడా లేకపోయిండే. 2 ఏళ్ల లోపలనే రేషన్ కార్డు కానీ, ఫ్రీ బస్ కానీ, సన్నబియ్యం కానీ, మరి ఉచిత కరెంట్ కానీ, వీటన్నిటిని చూసి ప్రజలు చాలా ఆనంద విభాసంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటామని ఒక నినాదాలు కూడా చేస్తున్నారు ప్రజలు. 36వ వార్డు టీటీగుట్టలో ఒక ప్రధాన సమస్య రైలు గేటు పడితే 35 గేటు పడితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు కానీ, అటు పాదచారులు కానీ, వ్యాపారస్తులు. దానికి మీరు డివిజన్లో గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి ఏమైనా? ఫస్ట్ నేను గెలిచిన తర్వాత చేయాల్సిన పనే ముఖ్యంగా అదే. ఏమంటే ఆ గేటు నుంచి వచ్చే మాకు ఇబ్బంది అని అంటే చాలా బీభత్సంగా ఉంది మేడం. ఈ గేటు నుంచే మనము ఇబ్బందులు నెలకొంటున్నాం. అందుట్లో సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి డబల్ లైన్ వచ్చేసరికి ఇంకా చాలా ఘోరంగా పరిస్థితి అయ్యింది. పక్క రోడ్డు కూడా వాళ్ళకి నడవడానికి కానీ, అంబులెన్స్ కానీ, ఒక ఆటో పోవడానికి కూడా వీలు లేకున్నంత రోడ్డు ఉంది. అందులో ఆడ ఒక డ్రైనేజ్ ఉంది, మధ్యలోనే నిలిచిపోయింది. నేను చేసిన రోడే అది. ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి అనేది నాకు కనిపించలేదు. మీరు కౌన్సిలర్గా ఉన్నారు గతంలో, అయినా కూడా అభివృద్ధిలో భాగస్వామ్యంగా మీ భర్త గారు శ్రీనివాసులు గారు ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు. మీకు ఇప్పుడు ఎలా సహకరిస్తున్నారు? చాలా. ఆయన వెంట ఉండి నన్ను ఏ రోజు కూడా ఎదిరించని పరిస్థితి లేదు. నేను ఇక్కడికి నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి తనే ముందులుండి నన్ను పంపించడం జరుగుతుంది. ఎందుకు అని అంటే నువ్వు మహిళవి, అందరు మహిళలతో పాటు నేను ఎన్ని ఉన్నా నీ ఎంబడి ఉంటా అని చెప్పేసి తన సహకారంతో నేను ఈరోజు ముందుకుంటున్నా. సుష్మితా శ్రీనివాస్ చెప్తున్నారు, అభివృద్ధిలో భాగంగానే గతంలో కౌన్సిలర్ ఉన్నప్పుడు తన భర్త ఎంతో సేవను అందించి తనకు ఎన్నో అభివృద్ధిలో తోడ్పడ్డాడు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల భాగంగా వారి కూతురు కూడా ఉంది. వారి కూతురిని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మా అమ్మగారికి ఎలా సహకరిస్తున్నావు, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు మమ్మీని? నేను ఒక 5 days నుంచి క్యాన్వాసింగ్ డోర్ టు డోర్, కడపకు కడప తొక్కి వెళ్ళినాను. వాళ్ళ ఇచ్చే రెస్పాన్స్ అంత కాదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీ మమ్మీ ఇది చేసింది, మీ మమ్మీ మాకు పింఛన్లు ఇప్పించింది, మీ మమ్మీ వేసిన రోడే మేము తిరుగుతున్నాం. అప్పుడు చేసిన డెవలప్మెంట్ ఇప్పటికి ఉంది. ఈ 10 ఏళ్ళు వచ్చిర్రు ఎవరైతే వచ్చిర్రు కానీ మాకు ఏ డెవలప్మెంట్ లేదు.
పిల్లల చదువు విషయంలో నేను చెప్పిన వాళ్ళకి హామీ ఇచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంపల్సరీ మన ఏరియాకి తీసుకురావాలి. ఇంకొకటి మా మమ్మీని గెలిపిస్తే కంపల్సరీ మా మమ్మీ పని చేస్తుంది. ఎందుకంటే 2005లో మేము చిన్న పిల్లలము, అప్పుడే మమ్మల్ని వదిలేసి అంత డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడు మేము ఇంకా చదువుకున్న వ్యక్తులం, మాకు రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది. మేము కూడా అధికారంకి వెళ్ళి మేము కూడా గొడవ పడతాం. పిల్లల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ మాకు కూడా రెస్పాన్సిబుల్ వచ్చింది. కంపల్సరీ వాళ్ళతో పాటు మేము కూడా వెంటుండి వాళ్ళతో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అన్నీ తీరుస్తాం. ఆ చిన్నప్పుడే అంత ఆమె చేసిందంటే ఇప్పుడు ఆమె ఇంకా అభివృద్ధి చేస్తుంది. ఇది నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు వాళ్ళిద్దరు కాదు, వాళ్ళిద్దరితో పాటు నేను మా చెల్లి కూడా కలిసి నలుగురం కలిసి వాళ్ళ వెంట ఉండి కంపల్సరీ అందరికీ బాధలు తీరుస్తాం, డెవలప్మెంట్ చేస్తాం. టీడుగుట్ట అనేది ముందుకు తీసుకొని వస్తాం. వెనుకబడిన ప్రాంతం కాదు టీడుగుట్ట అనేది. ఇంకొక 2 సంవత్సరాలలో టీడుగుట్ట అనేది పద్మావతి కాలనీ అని ఎట్లా చెప్పుకుంటారో టీడుగుట్ట అని కూడా అట్లా చెప్పుకుంటాం. అది మేము చేస్తాం. ఇంకా యూత్ పరంగా కంపల్సరీ యూత్కి నిన్ననే శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎడ్యుకేషన్ పరంగా పిల్లల విషయంలో కంపల్సరీ మనకు ఉద్యోగం దారి చూపిస్తా అన్నాడు. ట్రైనింగ్ సెంటర్ పెడతా అన్నాడు. బ్యూటీషియన్ ఇంకా నేర్చుకోవడానికి కుట్టు మిషన్ కంపల్సరీ లేని వాళ్ళకి టీడీగుట్ట ఫైర్ స్టేషన్ పక్కన కమ్యూనిటీ హాల్లో ట్రైనింగ్ సెంటర్ పెడతా అన్నాడు. గెలిస్తే మాత్రం కంపల్సరీ నెక్స్ట్ మమ్మల్ని గెలిపిస్తే నెక్స్ట్ అది వాళ్ళకి ఉద్యోగం పరంగా వాళ్ళని డెవలప్ చేస్తాం. యూత్ని కంపల్సరీ ఒక ఉన్నత స్థానానికి తెస్తాం. ఇది నేను చేస్తున్న హామీ. గెలిపియండి మా మమ్మీని. కంపల్సరీ మేమంతా మీ వెంట ఉండి నడుపుతాం. చేయగుర్తుకే మన ఓటు. మన గెలుస్తున్నాం, మా మమ్మీ గెలుస్తుంది. రాజకీయ రంగంలో తమకు ప్రజలే ముఖ్యము, రాజకీయం కాదు. రాజకీయంలో గెలిచినా కూడా మేము ప్రజల అందుబాటులో ఉంటాము కూడా. ఖచ్చితంగా ఈసారి కార్పొరేటర్గా గెలిస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి ధ్యేయంగా నిలుస్తామంటున్నారు. ఇక్కడ సుష్మిత శ్రీనివాస్ గారు ఉన్నారు. వారం ఆటల్లో కొన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీ సతీమణి గారు బరిలో ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు నేను గత 2025కి వెళ్ళి నేను ప్రజల మనుషులే ఉంటాయి. ఎప్పుడు కానీ వాళ్ళు ఎంబడి వాళ్ళకి ఏ ఆపద ఉన్నా కూడా సినానా అంటే పోయి చెప్పండి ఏం సమస్య అని పోయి తెలుసుకుంటా. నేను ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉంటుంటా. ఇంకోటి మెయిన్ మనకు మా ఏరియాలో ఏమంటే ప్రజలు చాలామంది బీదోళ్ళు ఉన్నారు. ఆ బీదోళ్ళకి వాళ్ళకి సాయం చేసే వాళ్ళు చాలామంది ముందుకు రారు. వాళ్ళకి ఇంకోటి ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా ఇబ్బంది. ఇంకోటి ఏమంటే మా ఏరియాలో మేము మా గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో 350 ఇండ్లు కట్టించినాము. ఇంకోటి పింఛన్లు ఇప్పించినాము, 450 పింఛన్లు. మళ్ళీ ఇంకోటి గ్యాస్ సిలిండర్లు. ఇంకా అప్పుడు మన ఏమంటారు కరెంటు ఫ్రీ కరెంటు. ఇంకోటి ₹1 కోటి మన మహిళా గ్రూప్లో ₹1 కోటి ఇప్పించాం సీఎం ఇంకోటి కమిటీ హాల్కు అప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రాజశేఖర రెడ్డి మా ఏరియాకి వచ్చినప్పుడు 2008లో అంత డెవలప్. అప్పుడు మాకు పులివరన్న విఠలరావు ఉన్నప్పుడు చాలా డెవలప్ చేసిన ఆ ప్రజలు ఇప్పుడు గుర్తుపట్టి మీరే ఉండాలి. అప్పుడు చేసిన మీ అభివృద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మీకు మా అభివృద్ధి. ఇంకోటి ఇప్పుడు మా గౌరవమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మామినార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఇప్పటికి 2 years నుంచి మామినార్ చాలా డెవలప్ అయింది. ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమి రోడ్లు వేయలే, అసలు గల్లీలో మోరీలు వేయలే, ఏం చేయలే. ఇప్పుడు 2 years నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వచ్చినాక ఎమ్మెల్యే గారు ఎంత బ్రహ్మాండం అంటే ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు, ప్రతి ఏరియాలో డ్రైనేజీ. ఇంకోటి పిల్లలకు మాత్రము ప్రతి ఒక్కరు పిల్లలకు ఉచిత అది వాళ్ళ కానిస్టేబుల్ సెలక్షన్లో కానీ వాళ్ళకు ట్యూషన్స్ చెప్పించి మరి ఉచిత బుక్స్ పంపిణీ చేసుకొని మాత్రం ప్రతి ఒక్కరు అంటున్నారు సార్ ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెడతాడని చెప్పి. ఇంకోటి మేము కూడా గెలిచినాక ఇప్పుడు ఏరియాలో మెయిన్ ఫస్ట్ అండర్ డ్రైనేజీ చేశామని ప్రజలకు చెప్తున్నాం. 30 వార్డు ప్రజలకు మా ఏరియాలో అన్ని చాలా చిన్న గల్లీలు ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు. అందుకోసం ఫస్ట్ అండర్ డ్రైనేజీ. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు చాలామంది మా ఏరియాలో ప్లాట్లు చాలా ఉన్నాయి, బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళకి కంపల్సరీ ఇందిరమ్మ ఇండ్లు మరి కొట్లాడి ఎమ్మెల్యేతో కొట్లాడి సార్ మా ఏరియాలో
సమ్మెరే సార్ మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి అని చెప్పి కొట్లాడి మా ప్రజలకు కంపల్సరీ ఇంతకుముందు ఎలా చేసినామో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు కూడా అలా చేస్తాను ప్రజల సమక్షంలో నేను మా భార్య తరపుకి వెళ్ళి సుష్మితా శ్రీనివాస్ అభ్యర్థి తరపుకి వెళ్ళి నేను హామీ ఇస్తున్నాను. నేను ఎమ్మెల్యే కాదు, సీఎం రేవంత్ రెడ్డి తరపు పోయి కూడా సార్ మాకు కావాల్సిన కొట్లాడి తీసుకొస్తాను అభివృద్ధి పనులు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి తాము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కూడా తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. ఇప్పుడు కార్పొరేటర్గా 35వ టీడీగుట్ట డివిజన్లో తాము అభ్యర్థిగా పోటీ చేస్తూ భారీ మేజర్తో గెలుపొంది వార్డు ప్రజలను మరింత అభివృద్ధి చేసే దిశగా తాము కృషి చేసి ముఖ్యంగా ప్రధాన సమస్య టీడీగుట్ట రహదారి ఖచ్చితంగా ఏర్పాటు చేసే దిశగా అండర్ ఫ్లైఓవర్ కానీ వేరే ఇతర ఏ సమస్యలున్నా తాము కృషి చేస్తామని సుష్మితా శ్రీనివాసులు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో టీడీగుట్ట ప్రాంతం నుండి.